హాయ్ ఎవ్రీవన్. సో నేను ఈ వీడియోలో లేజిక్ పిఆర్కే సర్జరీ చేయించుకున్న తర్వాత మనకి క్లెయిమ్ ప్రాసెస్కి సంబంధించి నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట నా అంతకుముందు వీడియోలో. అంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఆ ప్రాసెస్ ఏంటి చెప్పండి అని చెప్పేసి. సో దాని గురించి ఈ వీడియో చేస్తాను అనమాట. సో నేను ఇప్పుడు దాదాపు సర్జరీ చేయించుకుని 8 months అవుతుంది. నేను 6 months డ్రాప్స్ వాడాను, ఆ తర్వాత యూజ్ చేయడం ఆపేశాను. ఇప్పుడు అంతా నాకు బాగానే ఉంది. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సర్జరీ చేయించుకున్న తర్వాత మనకి హాస్పిటల్ వాళ్ళు కొన్ని బిల్స్ ఇస్తారన్నమాట మనకి. ఆ ఏం బిల్స్ అంటే హాస్పిటల్ మెయిన్ బిల్ ఒకటి ఇస్తారు. అందులో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి సర్జరీ కాస్ట్ 50,000 అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ 50,000 ఏ దానికి ఎంత అయిందని చెప్పేసి ఉంటుంది అందులో డీటెయిల్స్లో. అది హాస్పిటల్ మెయిన్ బిల్ అనమాట, అది ఒక డాక్యుమెంట్. తర్వాత హాస్పిటల్ బ్రేకప్ బిల్ అని ఉంటుంది. ఈ హాస్పిటల్ బ్రేకప్ బిల్లో కొన్ని కన్జ్యూమబుల్స్ ఉంటాయి అన్నమాట. అంటే డిస్పోజబుల్స్, కన్జ్యూమబుల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఉంటుంది. అంటే ఈ 50,000లో 20,000, 15,000 దానికి సంబంధించిన అది ఇన్ డీటెయిల్గా ఇస్తాడనమాట. ఆ బ్రేకప్ బిల్ ఉంటుంది, అది బ్రేకప్ బిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే మనకి ఐ స్కాన్ చేస్తారు చూసారా కొన్ని మెషిన్స్ ఉపయోగించుకొని, అందులో ఐకి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అందులో అంటే కలర్స్తో మనకు RGB కలర్స్తో ఏదో ఉంటుంది ఇన్వెస్టిగేషన్, మనకు అంత నాలెడ్జ్ లేదు. సో అది ఒక 3 to 4 pages ఉంటుందన్నమాట. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రిఫ్రాక్టివ్ ఎర్రర్, సిస్టమ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. మనకి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఐ చెకప్కి వెళ్ళినప్పుడు మనకు ఒక మెషిన్ పెట్టి మనకి చెక్ చేస్తారు మనకి ఐ సైట్ ఎంత ఉందా అని చెప్పేసి. సో దాని నుంచి ఒక స్లిప్ లాగా ఒకటి మనకి జనరేట్ అవుతుందన్నమాట. దాన్ని సిస్టమ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటారన్నమాట. అంటే మనకి సర్జరీకి ముందు ఎంత ఉంది ఐ పవర్, సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత ఉంది అని చెప్పేసి మనకి 2 slips ఉంటాయన్నమాట. ఆ 2 slips కూడా మనకి హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో అది ఇప్పటిదాకా ఏం చెప్పాను, హాస్పిటల్ మెయిన్ బిల్లు, హాస్పిటల్ బ్రేకప్ బిల్లు, అలాగే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, సిస్టమ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ చెప్పా కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుందన్నమాట. డిశ్చార్జ్ సమ్మరీ, డిశ్చార్జ్ సర్టిఫికేట్ అన్నీ 2 ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు అడ్మిట్ అయ్యాం హాస్పిటల్లో, అలాగే ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యామని చెప్పేసి ఉంటుందన్నమాట ఇందులో ఈ సర్టిఫికేట్స్లో. అది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే, చాలామంది క్లెయిమ్ చేసుకునేటప్పుడు మనకు దాదాపు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 24 hours అడ్మిట్ అయితేనే కదా మనకు క్లెయిమ్ వస్తుంది అని చెప్పేసి అంటారు. కరెక్టే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ లేజర్ సర్జరీలో అది అప్లికేబుల్ కాదనమాట. ఎందుకంటే లేజర్ సర్జరీ మనందరికీ తెలిసిన విషయమే. అది 24 hours కాదు కదా, కనీసం ఒక 6 hours కూడా తీసుకోదన్నమాట. కాబట్టి మనం పొద్దున్న సర్జరీ చేయించుకుంటే ఈవినింగ్ కల్లా కన్ఫామ్గా అడ్మిట్ అయిపోతాం. ఖచ్చితంగా ఏదో మరీ సీరియస్ కేసు అయితే తప్పితే అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి సేమ్ డేనే మనకి డిశ్చార్జ్ అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం దీని గురించి మనం దిగులు పడే అవసరం లేదు. మీరు కూడా ఏం చేస్తారంటే ఒకసారి మీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ మెడిసిస్ట్ మెడిబడ్డీలు ఉంటాయి కదా, వాళ్ళని కానీ మీ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి కనుక్కోండి. ఖచ్చితంగా మీరేమీ కంగారు పడవసరం లేదు. ఇది 24 hours అడ్మిట్ అవ్వలేదు కదా నాకు క్లెయిమ్ వస్తుందా అని చెప్పేసి అలా ఏముండదు. ఈ సర్జరీ మనకి ఐ సర్జరీ ఇది అనేది తక్కువే టైం తీసుకుంటుంది కాబట్టి సేమ్ డేనే మనకి డిశ్చార్జ్ ఉంటుంది. కాబట్టి అది వాళ్ళు ఏమి అబ్జెక్షన్ చేయరు. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళే మీకు చెప్తారన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ రిసిప్ట్ అనమాట. పేమెంట్ రిసిప్ట్ మనం ఎంత అమౌంట్ అనేది పే చేసామో వాళ్ళు ఒక రిసిప్ట్ లాగా ఇస్తారు. సో ఆ రిసిప్ట్ ఒకటి ఉంటుంది. సో మెయిన్గా ఓవరాల్గా వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అనమాట. అలాగే మనకి క్లెయిమ్ చేసుకునేటప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 forms ఉంటాయి. పార్ట్ ఏ అనేది మనం ఫిల్ చేస్తాము, పార్ట్ బి అనేది మనకి హాస్పిటల్ వాళ్ళే ఫిల్ చేసి స్టాంప్స్ అవన్నీ వేసిస్తారన్నమాట. సో ఈ 2 forms ఇవి అనమాట ఓవరాల్ డాక్యుమెంట్స్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, అన్ని డాక్యుమెంట్స్ ఏముంటాయంటే నేను క్లెయిమ్ చేసుకున్నప్పుడు నేనేం డాక్యుమెంట్స్ వాళ్ళు నన్ను అడిగారు, నాకు హాస్పిటల్ నుంచి వచ్చినాయి ఏంటి, అలాగే నేను నాకు ప్రాసెస్లో ఏమేమి డాక్యుమెంట్స్ నేను అప్లోడ్ చేశాను ఇది నేను చెప్తున్నాను. సో ఒకటి వచ్చేసి హాస్పిటల్ మెయిన్ బిల్లు, హాస్పిటల్ బ్రేక్ బిల్లు, తర్వాత వచ్చేసి డిశ్చార్జ్ సమ్మరీ, డిశ్చార్జ్ సర్టిఫికెట్, పేమెంట్ రిసిప్టు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, అలాగే సిస్టమ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ స్లిప్ ఉంటాయన్నమాట. అది అలాగే ఇంకోటి చెప్తున్నాను, ఇది నేను ఫేస్ చేసిన ఇష్యూ. సరే నాకు హాస్పిటల్ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారు. సో నేను వెళ్ళి మెడిసిస్ట్ పోర్టల్లో
ఇలాగా క్లెయిమ్ రిక్వెస్ట్ రేస్ చేశాను అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళు 1 వీక్కో 5 డేస్కో అనుకుంటా ఒకటి అబ్జెక్షన్ పెట్టారన్నమాట. అబ్జెక్షన్ అంటే స్టాప్ చేసి నాకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వు అని చెప్పేసి చెప్పారన్నమాట. అయ్యేం డాక్యుమెంట్స్ అంటే ఒకటి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని చెప్పాను చూసారా, అది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అయినా కానీ ఆ పేరుతో పెట్టి అది అడిగారు. మళ్ళీ అలాగే లాస్ట్ 3 years యొక్క ఐసైట్ పవర్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అని అడిగారన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనం నార్మల్గా మనం ఆప్టికల్స్కి వెళ్ళి 1 yearకి ఒకసారో 2 yearsకి ఒకసారో చెకప్కి వెళ్తాం కదా. సో అక్కడ చెకప్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి రిసిప్ట్ లాగా ఇస్తారు చూసారా, ఈ ఐసైట్ ఇంత ఉందని చెప్పేసి. సో అదనమాట, అంటే లాస్ట్ 3 years ఐ పవర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈ 2 డాక్యుమెంట్స్ పెట్టారు. సో నేను అది ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. నేను హాస్పిటల్లో అడిగా వీళ్ళేంటి ఈ డాక్యుమెంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఇదే అండి ఆ డాక్యుమెంట్ అని చెప్పేశారన్నమాట. చెప్తే నేను మళ్ళీ సేమ్ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేశాను. అలాగే అంతకుముందు నేను ఫస్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఈ లాస్ట్ 3 yearsకి సంబంధించిన ఐ చెకప్ది నేను అప్డేట్ చేయలేదు. అప్పుడు నేను ఏం చేశాను, మళ్ళీ ఐ చెకప్ది అప్డేట్ చేశాను. లాస్ట్ 3 yearsకి సంబంధించింది, నా ఐకి సంబంధించింది ఎంత పవర్ ఉందో సో అది అప్డేట్ చేశాను. అది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అది సిస్టమ్ ఇష్యూ ఏమో తెలియదు కానీ నాకు ఒక 1 month to 45 days, 1 month దాదాపు 1 month 10 days అలాగా ఇసుకిచ్చేసారన్నమాట. నేను అప్లోడ్ చేయడం మళ్ళీ సేమ్ డే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం, అప్లోడ్ చేయడం సేమ్ డే పెడుతున్నారు. ఇది నాకేం అర్థం కాలేదు. సరే ఇదేంట్రా బాబు అని చెప్పేసి నేను మనకి కస్టమర్ కేర్ ఉంటుంది కదా ఆ ఏజెంట్తో మాట్లాడాను అనమాట. ఇదేంటండి నేను ఆల్రెడీ చేశాను, మళ్ళీ అడిగిందే అడుగుతున్నారు సబ్మిట్, నాకేం అర్థం కావట్లేదు, అడిగిన డాక్యుమెంటే అడుగుతున్నారు ఏంటిది అంటే వాళ్ళేమో మాట్లాడి మేము ఎస్కలేట్ చేస్తామంటారు, వాళ్ళు ఎస్కలేట్ చేయరు. అలాగే నేను 2-3 కస్టమర్ కేర్తో మాట్లాడాను, నాకు ముందుకేం వెళ్ళట్లా, నాకు ప్రోగ్రెస్ ఏం లేదు. అలాగే దాదాపు 30 days 35 days అయిపోయిందనమాట. సో ఇలా కాదని చెప్పేసి నాకు కంపెనీలో ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అంటే దీనికి సంబంధించి మన క్లెయిమ్ సంబంధించి ప్రాసెస్ ముందుకు వెళ్ళకపోతే మనం ఎస్కలేట్ చేయొచ్చు అనమాట దీన్ని హైయర్ లెవెల్స్కి. వాళ్ళ మెయిల్ ఐడి దొరికింది నాకు. అంటే మనకి ఎస్కలేషన్ 1 ఎస్కలేషన్ 2 కాంటాక్ట్ మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం చూసుకుని నేను హైయర్ లెవెల్ దాన్నే తీసుకున్నాను, లెవెల్ 2 వాళ్ళని తీసుకుని వాళ్ళకి మెయిల్ ఒకటి వేసేసాను. ఇలాగ నేను ఆల్రెడీ ఈ రిక్వెస్ట్ ఈ రోజు రేస్ చేశాను. నాకు ఇప్పుడు దాదాపు ఇన్ని డేస్ అయింది, నేను ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగినవి సబ్మిట్ చేసినా కానీ మళ్ళీ సేమ్ డాక్యుమెంట్ అగైన్ అండ్ అగైన్ అడుగుతున్నారని చెప్పాను. సో ఆ మెయిల్ చేసిన తర్వాత నా అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళిందనమాట. అప్పుడు వాళ్ళు చూసుకుని ఫార్వర్డ్ చేశారు. ఆమె మెయిల్ చేసిన ఆమె ఏంటంటే వేరే వాళ్ళ ఈ మెడియాస్కి సంబంధించిన కూడా లూప్లో పెట్టేసి ఇలాగ అన్నీ చేశారు ఏంటి అని చెప్పేసి అడిగారు. అప్పుడు అది ముందుకు ఫార్వర్డ్ అయింది. ఆ తర్వాత ఇంకా నన్ను వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ అడగలేదు, నేను ఏమైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశానో వాటితోనే ముందుకు ప్రాసెస్ చేశారు. అప్రూవ్ అయింది నా అప్లికేషను, ఆ క్లెయిమ్ రీయింబర్స్మెంట్ది. అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు మనం ఇప్పటిదాకా ఆన్లైన్లో అప్లై చేసినవి అన్నీ సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేశాం కదా, సాఫ్ట్ కాపీస్ను వాళ్ళు ఏంటంటే మనకి ఇవన్నీ మన దగ్గర హార్డ్ కాపీస్ ఒరిజినల్స్ ఉన్నాయి. ఈ హార్డ్ కాపీస్ అన్నిటిని వాళ్ళు ఏంటంటే కొరియర్ చేయమన్నారు. అంటే మనకి ఈ థర్డ్ పార్టీ వాటికి కొన్ని హెడ్ ఆఫీసెస్ ఉంటాయన్నమాట, బ్రాంచెస్, వాటికి మనం కొరియర్ చేయాలన్నమాట. సో వాళ్ళే చెప్తారు దేనికి చేయాలో వాళ్ళే చెప్తారన్నమాట. సో నేను దానికి కొరియర్ చేశాను. కొరియర్ చేసింది ఆ పేమెంట్ రిసిప్ట్ ఇస్తారు కదా, కొరియర్ రిసిప్ట్ అంటే ట్రాకింగ్ది, ఆ ట్రాకింగ్ది కూడా ఆ మెయిల్లో ఇన్క్లూడ్ చేసి వాళ్ళు పెట్టమన్నారు. ఈ కొరియర్ రిసిప్ట్ పెట్టమంటే నేను మెయిల్ చేశాను. ఓకే, వాళ్ళకి డాక్యుమెంట్స్ రిసీవ్ అయినాయి. అప్పుడు ఆ విధంగా నాకు ప్రాసెస్ అనేది నాకైతే దాదాపు 45 days అయితే పట్టింది టైము నాకు క్లెయిమ్ రావడానికి. దాదాపు 30 days వరకు నన్ను అడిగి చాలా ఇసుకిచ్చేసారన్నమాట. నేను ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడినా ఆ డాక్యుమెంట్స్ ఎన్నిసార్లు సబ్మిట్ చేశానో నాకైతే అర్థం కాదు. ప్రతిరోజు ఓపెన్ చేసుకోవడం, దాన్ని చెక్ చేసుకోవడం, వాళ్ళేమో అడిగింది అడుగుతారు, కనీసం కొత్త డాక్యుమెంట్ కూడా అడగరు, అడిగిన డాక్యుమెంట్ మళ్ళీ అడుగుతారు. ఎలాగో మొత్తానికి నాకు దాదాపు 45 to 50 days పట్టింది నాకు క్లెయిమ్ అవ్వడానికి. అమౌంట్ అయితే క్లెయిమ్ అయింది, కాకపోతే కంప్లీట్గా క్లెయిమ్ అవ్వదు. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా 50Kకి మనం క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టాము, అందులో 10% కోపేకి వెళ్ళి మిగిలిన అమౌంట్ అనేది మనకి ఇస్తారన్నమాట. 10% అంటే మనం భరించుకోవాలి, మనం పెట్టుకోవాలి, అది కోపే అంటారు. మిగిలిన అమౌంట్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసి ఇస్తారన్నమాట. సో ఈ విధంగా నాకు క్లెయిమ్ అనేది జరిగింది. సో మీరు మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది సర్జరీ అయిపోయినా ఇన్ని డేస్ ఏదో ఉంటుందన్నమాట టైం పీరియడ్. అంత త్వరగా నన్ను కామెంట్లో ఒకళ్ళు అడిగారు
30 days అవుతుంది, ఇంకా నేను ఏం చేయలేదంటే మీరు త్వరగా ఏదో ఒకటి చేస్తే బెస్ట్. మళ్ళీ ఎందుకంటే ఆ టైం డ్యూరేషన్ తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసిన ఉపయోగం ఉండకపోవచ్చు నాకు తెలిసి. అదొకసారి చూడండి. ఇది ప్రాసెస్ అయితే ఇదనమాట ఓవరాల్గా మనకి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఆల్.